감사하게 생각합니다. ఈ రోజు కూడా సరైన సమయంకి వచ్చిన మీకు అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 예, 안녕하세요. 지난주에 안녕하세요. 이어서 오늘 또 우리 신봉수 목사님께서 여러분들에게 말씀을 증거해 주실 것입니다. పోయిన వారం నుండి మన సింబంసు పాస్టర్ గారు మనకి దేవుని వాక్యాలని పంచుతున్నారు. 우리 감사합니다 하며 박수 치면서 강의를 시작하겠습니다. 할렐루야. చప్పాళ్ళు కొట్టి దేవునికి కృతజ్ఞత చెప్పించి వాళ్ళకి ఆహ్వానం చేస్తాం. 한번 기도하겠습니다. 성령님, 이 시간에 입술을 주장하여 주시고 성령님께서 영광 받아주시며 또 우리 오늘도 참여한 우리 목사님들에게 축복하여 주옵소서. ప్రభా మీరు మాకు సహాయం చేయండి. ఈ రోజు ఒక మీటింగ్ లో ప్రభా మీరే మీ పరిశుద్ధాత్మ దేవునితో ప్రభా మీరు మాకు ఇచ్చి మీరే మాకు సహాయం చేయాలని అడిగి ప్రార్థిస్తున్నాము. 아멘. 성부와 성자와 성령 하나님께서 모든 영광 받아주실 줄 믿사오며 예수님 이름으로 기도드립니다. తండ్రి కృప పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తాడని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. 할렐루야. హల్లెలూయా. 대한민국에 제가 사는 이 동네에 인도의 분들이 1491명이 살고 있습니다. నేను కొరియా దేశంలో ఉండే నా ఏరియాలో ఇండియా వాళ్ళు 1400 మంది ఉన్నారు మా ఏరియాలో. 국가별로 한번 조사를 해봤더니 한 7위 정도 되더라고요. 7위. 7? 예, 7. 7%? 예, 한 7번째 많이 계시다고요. 7%లంతా చాలా మంది ఇండియా వాళ్ళు కొరియా దేశంలో ఉన్నారంట. 자, 오늘은 에베소서로 들어가겠습니다. 에베소서. ఎఫెసీయులకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తాము. 에베소서하고 빌립보서하고 골로새서 그리고 살전 이것은 그 옥중에서 사도 바울이 기록한 겁니다. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, మళ్ళీ ఇంకొక పత్రికని అపోస్తలు పౌలు జైల్లో నుండి రాస్తున్నాడు. 사도 바울은 그리스도의 몸인 교회를 설명함으로써 예수 그리스도 안에서 우리 모두는 한 몸이라는 참교회 의식을 일깨워 주고 있습니다. ఆయన యేసు ప్రభు ఒక బాడీ అయిన చర్చ్ గురించి ఆయన రాస్తున్నాడు. ఆ చర్చ్ ఒకటే అని ఆయన చెప్తున్నాడు. 그 에베소서에 나오는 중요한 인물은 사도 바울 두기고가 나옵니다. ఎఫెసీయులకు రాసిన పత్రికలో వచ్చేది అపోస్తలు పౌలు మళ్ళీ తుకిక అనే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు కనిపిస్తారు. 이 두기고라는 사람은 바로 바울이 쓴 편지를 에베소 교회에 전달한 바울의 제자입니다. ఈ తుకిక అనే ఆయన అపోస్తలు పౌలు ఎఫెసీయులకి ఒక పత్రిక రాసినప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ఎఫెస సంఘానికి ఆయన ఇస్తున్నాడు. 아까 데살로니가는 빼고요. 에베소서, 빌립보, 골로새, 빌레몬서를 바울은 옥에 있으면서 기록을 했습니다. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొలొస్సీలకు రాసిన పత్రిక, మళ్ళీ ఫిలోమోనుకు రాసిన పత్రికని ఆయన జైలు నుండి రాస్తున్నాడు. 귀중한 옥중의 선물이 바로 이 4권의 책입니다. ఆయన జైల్లో రాసిన పుస్తకాలు ఈ 4 పత్రికలు. 그는 옥에 갇혔을 때에 정말로 석방될 날을 마냥 기다리기보다도 비록 감옥에 갇힌 몸이지만은 주님을 위해서 할 수 있는 일을 생각하고 실천했습니다. ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన ఊరికేనే ఉండకుండా దేవుని కొరకు ఏం పని చేయాలి, ఎలా ఉండాలి అని ఆయన జైల్లో కూడా ఆయన దేవుని కార్యాలు ఆలోచించి ఆయన పత్రికలు రాస్తున్నాడు. 사도 바울은 옥에서 편지를 썼습니다. 예? 사도 바울은 감옥에서 편지를 썼습니다. ఆయన జైల్లో నుండి ఈ పత్రికలు ఆయన రాస్తున్నాడు. 에베소 성도들의 아주 귀중성을 3가지로 강조했습니다. ఎఫెసీయులకు రాసిన ఒక పత్రికలో ఆయన ఒక 3 కార్యాలని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. 첫 번째는 하나님의 선택에 대하여, 둘째는 성자의 피의 구속에 대하여, 세 번째는 성령님의 인치심과 하나 되게 하신 은사, 근심한 이유 등에 대하여 가르쳤습니다.
ఆయన మొదటగా దేవుడు మనం ఆరించుకోయినాడు అని చెప్తాడు. రెండోదిగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాలని ఫస్ట్ నిర్ధారం చేస్తున్నాడు అని చెప్తాడు. మూడోదిగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మళ్ళీ ఎలా పోరాటం చేయాలి అని ఆయన రాస్తున్నాడు. 악한 시대에 술 취하지 말고 오직 성령 충만으로 새 생활을 하도록 권면하고 있습니다. ఈ చెడ్డ ఒక కాలంలో మీ పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధంగా మీరు జీవించండి అని చెప్తున్నాడు. 성령의 열매에 대해서 강조를 하셨습니다. ఆయన పరిశుద్ధాత్మ ఒక ఫలాల గురించి కూడా ఆయన చెప్తాడు. 사도 바울은 감옥에서 무릎을 꿇고 하나님께 기도했습니다. అపోస్తలు పౌలు జైల్లో మోకాలేసి ఆయన ప్రార్థన చేస్తుంటాడు. 자, 그러면은 사람에게 무릎을 꿇지 않고 살아계신 하나님께 무릎을 꿇는 기도한 우리 예수님, 그리고 다니엘의 기도, 엘리야의 기도, 그리고 베드로의 기도가 있습니다. జనాల ముందర మోకాలేసి వాళ్ళని మెచ్చించడానికి ప్రయత్నం చేయకుండా దేవుని ముందర మోకాలేసి ప్రార్థన చేసిన వాళ్ళు దానియేలు, యేసు ప్రభు, మళ్ళీ ఎలియా, మళ్ళీ ఇలా చాలా మంది దేవుని ముందర మోకాలేసి వాళ్ళు ప్రార్థన చేసినారు. 사도 바울은 성도들의 영적 성장을 위해서 정말로 옥중에서 간절한 마음으로 기도했습니다. అపోస్తలు పౌలు ఎఫెసీలో ఉండే జనాలకి వాళ్ళ ఆత్మికమైన జీవితంలో మంచిగా ఎదగాలి అని వాళ్ళ కొరకే మంచిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 에베소 성도들의 속 사람이 성령으로 강건케 되기를 기도했습니다. ఎఫెసీయులకి వాళ్ళ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 그리고 자기를 위하여서 내가 지금 현재 감옥에 있으니까 기도해달라고 부탁을 했습니다. ఇటు మాత్రమే కదా ఆయన నేను ఇప్పుడు జైల్లో ఉన్నాను, నా కొరకే మీరు ప్రార్థన చేయండి అని చెప్తాడు ఆయన. 기도가 중요하고 자기는 무능력하며 자기 사명이 너무나 귀하기 때문에 부탁드린 것입니다. ప్రార్థన చాలా ముఖ్యమైనది, విలువైనది. సో దేవుడు ఆ ప్రార్థనల గురించి ఆయన ఇక్కడ చెప్తున్నాడు. 사도 바울은 옥에서도 도리어 밖에 있는 성도들을 위로하고 격려했습니다. అపోస్తలు పౌలు ఆయన లోపల ఉన్నప్పటికీ కూడా ఆయన బయట ఉండే వాళ్ళకి ఆయన ఒక మంచి మాటలు చెప్తా వాళ్ళకి ఆయన ఒక ఆదరణ అయిన మాటలు ఆయనే చెప్తున్నాడు. 왜냐하면은 그리스도의 예수의 일로 옥에 갇혔기 때문입니다. ఎందుకంటే ఆయన యేసు ప్రభు ద్వారా ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి. 계시받은 진리를 소유하고 있었고 환난과 복음 전파를 결코 영원히 막을 수 없기 때문에 낙심치 말라고 당부했습니다. ఆయన నా గురించి మీరేమి ఆలోచన చేయకుండా చింత చేయకుండా అన్ని చింతల్ని మీరు దేవునితో ప్రార్థనలో చెప్పండి అని చెప్తున్నాడు. 에베소서 1장 3절 말씀을 우리 한번 보시겠는데요. 에베소서 1장 3절에는 찬송하려다 하나님 곧 우리 주 예수 그리스도의 아버지께서 그리스도 안에서 하늘에 속한 모든 신령한 복으로 우리에게 복 주시되 그랬습니다. అది వచ్చిన తర్వాత కొంచెం తర్వాత నంబర్లు అర్థం వచ్చేస్తుంది. ఆయన ఆత్మికమైన వరాల్ని దేవుడు తన పరిశుద్ధాత్మ దేవునితో మనకి ఇచ్చినాడని బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన రాసినాడు. 에베소서의 하나님은 어떤 하나님이십니까? 축복의 근원이신 하나님이십니다. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉండే దేవుడు ఎలాగా ఉన్నాడు అంటే ఆయన ఆశీర్వాదాలను ఇచ్చే దేవుడుగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. 하나님은 우리에게 주시는 모든 축복의 근원이심을 말해주고 있습니다. దేవుడు మనకిచ్చిన ఎన్నో ఆశీర్వాదాల గురించి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది. 하나님은 우리 주 예수 그리스도의 아버지로서 인간이 누리는 모든 자연적 은총과 특별 은총의 근원이 되시는 분이십니다. సో దేవుడు ప్రతి ఒక్కటిని కూడా ఆయనే నడిపిస్తున్నాడు, ఆయన కంట్రోల్ ఆయన పెట్టుకున్నాడు. 에베소서의 하나님은 또 어떤 하나님? 두 번째는 축복의 중보자이신 예수님. ఆశీర్వాదానికి కారణమైన యేసుక్రీస్తు గురించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. 하나님의 축복이 그리스도 안에서 오신 것을 볼 수 있습니다. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలని మన యేసుక్రీస్తు ద్వారా ఆయన మనకి ఇస్తున్నాడు.
에베소서 안이라는 이 말이 헬라어에 80번이나 기록되어 있습니다. 어떻게 에베사? 에베소서의 안에 안이라는 말, 안, 예수 그리스도 안이라는 이 말이 헬라어에는 80번이나 기록이 되어 있습니다. యేసుక్రీస్తులో అని 84లో గ్రీక్ రాసిన ఒక భాషలో ఎపిసోడ్ పత్రికలో ఉంది. 특별히 에베소서 1장 3절에 그리스도 안에서라는 단어가 나옵니다. విశేషంగా ఎపిసోడ్కి రాసిన 1వ అధ్యాయం 3వ వాక్యముల యేసుక్రీస్తులో అనుగ్రహించినాడు అని. 예수 그리스도 밖에는 참된 의미의 하늘에 속한 신령한 축복들이 없습니다. యేసుక్రీస్తులో లేకుండా వేరే పక్క దేవుని యొక్క ఆశీర్వాదము మళ్ళీ ఆయనతో ఉండే ఒక అన్యోన్యత ఏమి మనకి దొరకదు. 아멘. 우리가 1장 4절에 보게 되면은 그리스도 안에서 예수 그리스도 안에서 하나님의 예정이 있고 그랬습니다. క్రీస్తులో దేవుడు మనల్ని ఆరించుకున్నాడని 4వ వాక్యంలో రాయబడింది. 우리 그리스도 안에서 재창조가 있고 주님 안에서 우리는 바로 성전이라고 말씀해주고 있습니다. క్రీస్తులో మనం నూతన మందిరంగా నిర్మించబడుతున్నాము. క్రీస్తులో మనం ఉన్నామని ఆయన చెప్తున్నాడు. 에베소서의 하나님은 또 어떤 하나님이시? 축복의 대상인 바로 우리 모두에게 축복하시는 하나님이십니다. ఆయన మనల్ని జీవించే దేవుడైనాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నాడు. 우리는 그러나 누구입니까? 허물과 죄로 죽었던 우리들입니다. అలాగైతే మనం ఎవరు, మనము ఎలా సృష్టించబడినాం అనేది కూడా ఇక్కడ రాయబడింది. 이 세상 풍족을 쫓던 우리들이고 마귀의 지배를 받던 우리들이고 하나님의 진노의 대상이었던 우리들이었습니다. మనము ఈ లోకంలో అంధకారంలో ఉంటుంది, దురాత్మలతో పీడింపబడుతుంటుంది. ఈ లోకంలో చాలా ఒక పాపాల్లో కష్టాల్లో ఉంటుంది. 그러나 하나님의 은혜 가운데 우리는 하나님의 자녀들이 됐고 주의 종들이 되었습니다. కానీ దేవుని కృప వలన మనము ఆయన పిల్లలైనాము, రక్షణ పొందుకైనాము. 예수님의 사역은 탄생, 십자가, 고난, 부활, 성천 그리고 재림입니다. యేసుక్రీస్తు జీవితం చూస్తే ఆయన పుట్టాడు, మళ్ళీ ఆయన పుట్టినాడు, ఆయన జననము, ఆయన జీవితము, ఆయన మరణము, మళ్ళీ ఆయన పరలోకానికి ఎత్తబడింది. ఇన్ని ఆ యేసుక్రీస్తు సువార్త విషయాలైనవి. 주님께서 우리를 구원해 주신 것은 우리에게 최고의 큰 인생의 선물입니다. దేవుడు మనల్ని రక్షించిండదే, దేవుడు ఇచ్చిండది ఒక పెద్ద బహుమానమై ఉన్నది. 작은 천국이고 천국은 또 큰 가정이기도 합니다. 가정은 작은 천국이고 우리가 살고 있는 가정은 작은 천국이고 천국은 큰 가정이기도 합니다. మనం ఇప్పుడు బతికినే మన ఒక ఫ్యామిలీ ఒక చిన్న పరలోకముగా ఉంది, పరలోకము ఒక పెద్ద పరలోకముగా ఉండి ఒక ఫ్యామిలీగా ఉంది. 머리보다 마음이 중요합니다. మన మనసు, మన మైండ్ కైనా మన హృదయం చాలా ముఖ్యము. 에베소서에서 가장 중요한 단어는 은혜라는 단어입니다. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంపార్టెంట్ అయిన మాట ఏదైనా రాయబడింది అంటే అది కృప. 자, 그러면은 빌립보서로 넘어가겠습니다. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూస్తాం. 자, 사도 바울은 빌립보 교인들에게 감사를 표하면서 오직 예수 그리스도 안에서 발견되는 참된 기쁨을 제시함으로써 그들을 격려하고자 빌립보서를 기록했습니다. ఈ ఫిలిప్పీయులకి రాసిన పత్రికలో ఆయన ఫిలిప్పీయులకి కృతజ్ఞత చెప్తూ ఆ ఫిలిప్పీయులకి ఆయన వందనాలు చెప్తూ ఈ ఒక పత్రికని ఆయన రాస్తున్నాడు. 빌립보에 나오는 중요한 인물은 사도 바울, 그리고 디모데, 에바브로디도 이렇게 나옵니다. ఫిలిప్పీయుల రాసిన పత్రికలు ఇంపార్టెంట్ గా పౌలు, తిమోతి, మళ్ళీ ఎపాఫ్రోదితు అనే ముగ్గురు వ్యక్తుల గురించి ఫిలిప్పీయ రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. 빌립보서 2장 5절에는 이런 말씀이 있어요. 너희 안에서 이 마음을 품으라고 그리스도 예수의 마음이니 그랬습니다. ఇక్కడ ఏం చెప్తుందంటే ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యంలో
మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఉన్నంత మనసు మీలో ఉండుని అని చెప్తున్నాడు. 빌립보서 2장 2절에는 마음을 같이하여 같은 사랑을 가지고 뜻을 합하여 한 마음을 품으라고 말씀해 주고 있습니다. మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ వాక్యములో మనమందరూ ఒక ఏక మనసుతో మనలో ఉండే సంతోషముని మనం పరిపూర్ణం చేస్తామని 2వ వాక్యములో రాయబడింది. 빌립보서 3장 14절에는 표대를 향하여 그리스도 예수 안에서 하나님이 위에서 부르신 불응의 삶을 위하여 쫓아가노라 그랬습니다. దేవుని ఆజ్ఞ చేతది ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:14 వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనం పిలిచి మనము ముందు నడిచి మనం వెళ్ళి ఒక మంచిగా బహుమానం పొందుకున్న దానికి మనం పరిగెత్తుతున్నామని అక్కడ రాయబడింది. 빌립보서 4장 4절에서는 주 안에서 항상 기뻐하라. 내가 다시 말하노니 기뻐하라고 말씀해 주고 있습니다. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ వచనంలో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండండి, నేను మళ్ళీ చెప్తాను మీరు సంతోషంగా ఉండండి అని రాయబడింది. 빌립보서 4장 13절에는 내게 능력 주시는 자 안에서 내가 모든 것을 할 수 있다고 말씀해 주고 있습니다. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ వాక్యంలో నాకు బలమిచ్చే దేవునిలో నా నుండి అన్ని కార్యాలు చేసేదానికి నేను శక్తి పొందుకోనని అక్కడ రాయబడింది. 빌립보서는 참으로 귀한 책입니다. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చాలా ఒక విశేషమైన పత్రిక. 빌립보 교회는 사도 바울이 개척한 잊을 수 없는 교회입니다. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తల పౌలు 개척했던 교회. 예, 사도 바울이 개척한 교회입니다. ఫిలిప్పీలకు రాసిన ఫిలిప్పా సంఘము అపోస్తల పౌలు అది అపోస్తల పౌలు కట్టిన సంఘము ఫిలిప్పా సంఘము. 첫날부터 이제까지 복음에서 교제하는 교회입니다. ఆయన మొదటి నుండి ఫస్ట్ నుండి కూడా ఆయన సువార్త గురించి ఆయన చాలా ఒక ముఖ్యమైన ఒక విలువిస్తున్నాడు. 예수님의 마음을 품어야 할 교회입니다. యేసుక్రీస్తు ఒక మనసు ఆ ఒక సంఘంలో కనిపిస్తుంది. 그럼 예수님의 마음은 어떤 마음입니까? యేసుక్రీస్తు ఉండే మనసు ఎలా ఉండే మనసు? 종이 되는 마음입니다. 물론 예수님이 신성을 버린 것은 아니나 존재의 양태를 달리했습니다. యేసుక్రీస్తు ఉండే మనసు ఎలా ఉంది అంటే తను తగ్గించుకునేది ఒక దాసుని ఒక మనసు ఆయనలో కనబడుతుంది. 가라고 할 때 가는 마음, 골고다까지 가라는 하나님의 명령에 순종하는 마음입니다. ఆయన దేవుని వాక్యాలకి విధేయుడై దేవుడు చెప్పేంత వరకు ఆయన తన ప్రయాణం చేస్తున్నాడు. 예수님의 마음은 죽기까지 복종하는 마음입니다. 죄가 없음에도 불구하고 죽는 마음입니다. యేసు ప్రభు తను ఎలా సమర్పించగలన్నాడో అలాగనే తన్ను పౌలు కూడా సమర్పించుకునేంత మనసు పౌలుకున్నది. 기도로 문제를 해결해야 할 여러 가지 문제들이 있는데 문제가 일어날 때 세 종류의 사람이 있습니다. లోకంలో అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఉంటే 3 రకాలైన జనాలు ఉన్నారు. 첫 번째 사람은 어떤 어려운 문제가 일어나면은 염려만 한 사람이 있습니다. కొంతమందికి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు దాని గురించి చాలా చింతిస్తుంటారు, ఆలోచిస్తుంటారు. 두 번째 사람은 간절한 마음으로 하나님께 기도하는 사람이 있습니다. రెండో వ్యక్తులు ఎవరికైనా కష్టం బాధ వస్తే వాళ్ళు దేవుని దగ్గర వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తారు. 어떤 어려움과 환경 속에서도 감사함으로 하나님께 아뢰는 사람이 있습니다. ఎలా ఒక కష్టకరమైన ఒక పరిస్థితులు వచ్చినా అప్పుడు వాళ్ళ దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళు 3వ రకము. 사도 바울은 감옥에 있으면서 옥에 있으면서 기뻐하며 또 빌립보 성도들에게 기뻐하도록 기도하며 감사 기도 드리라고 권면하고 있으니 예수님은 유일자이시고 과연 바울은 제1인자입니다. పౌలు ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన సంతోషంగా ఆయన జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 성경은 복음이지만은 기쁨의 책이기도 합니다. బైబిల్ సువార్త అనేది మనకి ఒక పుస్తకం, ఒక సువార్త ఇచ్చిన ఆ సువార్త వచ్చేసి మనకి ఒక సంతోషం ఇచ్చేదైనది. 빌립보서 4장 4절에 주 안에서 항상 기뻐하라. 내가 다시 말하노라 기뻐하라는 이 말씀이 우리에게 주시는 유일한 아름다운 기쁨의 책입니다. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ మీరు సంతోషంగా ఉండండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి అంటే ఆయన మనకి ఒక ఆదరణ చేస్తుండే ఒక మాట ఆయన ఇక్కడ రాస్తున్నాడు.
오늘 우리는 기쁨에 대하여 몇 가지 배우고자 합니다. 첫 번째는 주 안에서 기뻐하라는 겁니다. ఈ రోజు మనం సంతోషం గురించి కొన్ని కార్యాలు చూస్తాం. మొదటిగా మీరు దేవునిలో సంతోషంగా ఉండండి. 주 밖에는 기쁨이 없습니다. 그것도 దేవుని 일시적입니다. విడిచిపెడితే బయట ఏ ఒక్క సంతోషం లేదు. 주님 안에서 기쁨이라는 것은 바로 생명이 주님과 교제하는 가운데 얻는 기쁨이므로 순수하고 높고 참된 기쁨인 것입니다. దేవుని వాక్యాలు మనం చూస్తాం. అది ఒక మంచి సంతోషంని దేవుడు మనకి ఇస్తాడు. అదే సంతోషం అంటే సువార్తలో దేవుడు మనకి కలుగ చేసే ఒక ఆత్మికమైన సంతోషంని దేవుడు మనకి కలుగ చేస్తాడు. 바울의 환경은 옥에 있으니 그의 심령은 주님과 교제하며 하나 된 상태에 있으니 기뻐하지 않을 수가 없습니다. అపోస్తలు పౌలు ఆయన జైలు ఉన్నప్పటికీ కూడా ఆయనలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన సంతోషంగా ఉన్నాడు. 예수 그리스도와 생명적인 연합을 가지는 성도들은 성령의 열매인 기쁨을 소유하게 됩니다. 이것이 바로 신비한 체험입니다. యేసుక్రీస్తు తన ఒక సంతోషముని సమాధానముని ఆయన మనకి కలుగ చేస్తున్నాడు. 그리고 항상 기뻐하라는 겁니다. మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. 정말 항상 기뻐할 수 있을까요? మనం ఎప్పుడు ప్రార్థన చేయగలమా? 과거에 죄도 있는데도 친구들이 고난을 받는데도 죽음에 직면했는데도 기뻐할 수 있을까요? మీకు హింస వచ్చినప్పుడు, మీ యొక్క సంబంధికులు చనిపోయినప్పుడు, నీ స్నేహితులు చనిపోయినప్పుడు నీవు అప్పుడు కూడా సంతోషిస్తావా? 사도 바울은 자기의 과거의 죄를 기억하면서 또 친구들의 고난에 처해 있을 때 바울 자신의 옥중에서 죽음에 직면했는데도 기뻐하고 있습니다. అపోస్తలు పౌలు తను ఎంత కష్టంలో ఉన్నా తన స్నేహితులు యేసు ప్రభు కొరకే చనిపోయినప్పటికీ కూడా ఆయన దేవునిలో నేను సంతోషంగా ఉన్నానని చెప్తున్నాడు. 우리 기독교인들은 현 상황을 초월해야 됩니다. మనము క్రైస్తవులైనా ఎప్పుడు దేవుని మహిమపరచాలి. 기뻐해야 됩니다. మనం సంతోషంగా ఉండాలి. 다시 말하노니 기뻐하라고 사도 바울은 이야기하고 있습니다. దేవుడు నాకు చెప్తుంది, నువ్వు ఎప్పుడు చింత చేయకుండా నువ్వు సంతోషంగా ఉండు. 사도 바울은 계속 기쁨의 생활을 강조하고 있습니다. అపోస్తలు పౌలు ఎప్పుడు ఆయన సంతోషం గురించి ఆయన చెప్తున్నాడు. 앞으로도 계속 기뻐하라고 권면합니다. వచ్చే రోజుల్లో కూడా మీరు సంతోషంగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. 성경에는 세 가지 기쁨을 말하고 있습니다. బైబిల్ 3 రకాలైన సంతోషంని మనకి బైబిల్ చెప్తుంది. 첫 번째는 자연적인 기쁨이 있는데 희열과 만족과 유쾌함입니다. మొదటిగా దేవుడు మనకి ఇచ్చే ఒక లౌకికమైన ఒక సామాన్యమైన ఒక సంతోషము. 두 번째는 도덕적인 기쁨이 있는데 평화와 고요함입니다. రెండోదిగా ఒక సమాధానము ఒక సమాధానం ఇచ్చే ఒక సంతోషము. 세 번째는 영적 기쁨이 있는데 믿음과 사랑과 소망입니다. మూడోదిగా ఒక ఆత్మికమైన ఒక సంతోషము, దాంట్లో సంతోషము, సమాధానము, ఆదరణ కలిగి ఉంటుంది. 하나님 나라는 오직 성령 안에서 의와 평강과 희락이라고 하였습니다. దేవుడు మన ఒక సంతోషము, సమాధానము ఆయన మనకి కలిగి చేస్తాడని ఉంది. 천국은 기쁨의 세계요, 지옥은 슬피 울며 이를 가는 세계입니다. 천국은 기쁨의 세계요, 지옥은 이빨을 가는 세계입니다. పరలోకము ఒక సంతోషం ఉండే ఒక లోకము, నరకము పొల్లుల కొరికే ఒక స్థలమైనది. 주님이 성령으로 기뻐하신 기쁨이 우리에게 충만하시기를 주 이름으로 축원합니다. దేవుడిచ్చే ఒక సంతోషముతో మీరందరూ నింపబడి ఉండండి. 빌립보서에서 가장 중요한 많이 나오는 단어가 기쁨입니다. 기쁨. ఫిలిప్పీయులకు రాసిన ఒక పత్రికలో చాలా ఒక ముఖ్యమైన ఒక పదము, ఏదైనా వాక్యం ఉంది, మాట ఉంది అంటే అది సంతోషము. 자, 그러면 골로새서로 넘어가겠습니다. ఇప్పుడు కొలొస్సీయులకి రాసిన పత్రిక. 이 골로새서 역시 마찬가지로 사도 바울은 골로새 교회를 혼란시키는 잘못된 이단 사상을 지적하고 올바른 그리스도의 진리를 알려줌으로써 కొలొస్సీ వాళ్ళు చేస్తుండే కొన్ని చెడ్డ కార్యాల గురించి ఆయన ఇక్కడ రాస్తున్నాడు. 올바른 진리를 알려줌으로써 교회를 바로 세우고자 사도 바울이 기록했습니다. ఆయన నిజమైన ఒక సత్యమని కొలొస్సీ సంఘానికి ఆయన చెప్పి
ఆ కొలొస్సే సంఘము దృఢంగా నిలబడేలాగా ఆయన చేస్తున్నాడు. 중요한 인물은 사도 바울과 디모데와 에바브라와 두기고가 나옵니다. అపోస్తల్ పౌలు, ఎఫెపా, మళ్ళీ తుకిక అనే వాళ్ళు ఒక ముఖ్యమైన వ్యక్తులుగా ఈ ఒక కొలొస్సీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాము. 빌립보서에서 기쁨이라는 단어가 나왔다면은 골로새서는 감사라는 말이 기록되어 있습니다. ఫిలిప్పీలో సంతోషంగా ఉండండి అంటే కొలొస్సీలకు రాసిన పత్రికల కృతజ్ఞతగా ఉండండి అని రాస్తున్నాడు ఆయన. 골로새에 침투한 이단과 싸울 때도 감사를 잊어서는 안 될 것이라고 사도 바울은 말씀했습니다. మీరు అన్య జనాలతో మీరు యుద్ధం చేసేటప్పుడు కూడా మీరు కృతజ్ఞతను మర్చిపోవద్దండి అని చెప్తున్నాడు. 골로새서 1장 3절에서 8절에 보면 성도들의 영적 성장에 대하여서 감사하라고 그랬습니다. ఆయన ఒకటో అధ్యాయంలో ఆయన చూస్తున్నాడు, అన్ని కార్యాలకి మీరు దేవునికి కృతజ్ఞత చెల్లించండి. 예수님께 대한 믿음, 모든 성도들에 대한 사랑, 하늘에 쌓아둔 소망 때문에 감사하라고 말씀하고 있습니다. యేసు ప్రభుని మీరు నమ్ముకునే దానికి, మీకు కలిగిన నిరీక్ష దానికి మీరు ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించండి అని రాయబడింది. 이 놀라운 일들은 하나님의 복음을 바로 전하고 그리고 바로 듣고 바로 깨닫는 날까지 자라게 합니다. ఒక ఆశ్చర్యమైన కార్యాలు మనం విని దాన్ని నమ్మాలి. 그리고 골로새서 1장 9절에서 12절에는 감사하는 사람들이 되도록 권고하고 있습니다. ఆయన ఒకటో అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనాల వరకు ఆయన కృతజ్ఞత గురించి ఆయన రాస్తున్నాడు. 기업 때문에 감사하고 믿음에 굳게 서서 감사하라고 말씀해 주고 있습니다. ఆయన వాళ్ళు ఉండే ఒక నమ్మకం కొరకై, వాళ్ళు ఉండే ఒక నిరీక్షణ కొరకై ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. 또 우리를 부르시고 종으로 세워주신 것에 대해서 우리는 감사해야 할 것입니다. దేవుడు మనం పిలిచినాడు కాబట్టి పిలుపు కొరకే మన దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. 예수 그리스도의 말씀이 너희 속에 풍성히 거함으로 감사하라고 합니다. యేసు క్రీస్తు ఒక వాక్యాలు మన హృదయంలో ఆత్మికమైన ఒక జీవితాన్ని అది పెరిగేలాగా చేయాలి. 감사함으로써 하나님을 찬양하고 또 예수님을 힘입어 하나님 아버지께 감사라는 겁니다. మీరు దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తూ ఆ కృతజ్ఞత ప్రార్థనలు మీరు చేయాలని చెప్తున్నాడు. 우리가 이제 이 강의가 끝나고 듣고 나면은 이제는 또 하나님께 우리 기도하잖아요. 기도를 항상 힘쓰고 기도에 감사함으로 깨어 있으라고 말씀해 주고 있습니다. ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్యం అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం కదా, ప్రార్థనలో మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. 감사는 하나님께 영광 돌리는 일이요, 감사는 예수님의 모범이요, 감사는 성령 말씀 충만 성령 충만의 열매인 것입니다. ఈ కృతజ్ఞత అనేది దేవుని వాక్యాలని విన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకున్నప్పుడు ఈ కృతజ్ఞత అనేది ఆటోమేటిక్ గా మనకి కలుగుతుంది. 우리가 골로새서 1장 18절을 보면은 그는 몸인 교회의 머리라 그가 근본이요 죽은 자들 가운데서 먼저 나신 자니 이는 친히 만물의 어뜸이 되려 함이니라 말씀해 주고 있습니다. ఒకటో అధ్యాయం 18వ వాక్యం ఎలా చెప్తుంది, ఆయన సంఘం అనే దేహానికి ఆయన శిరస్సు అయినాడు, ఆయనే అన్ని కార్యాల ప్రముఖుడైనాడు, ముఖ్యంగా ఉన్నాడు అని అక్కడ రాయబడింది. 골로새서의 예수님은 위대하심을 세 가지로 생각해 볼 수가 있습니다. కొలొస్సీలకు రాసిన పత్రికలో కొన్ని 3 కార్యాలు మనం చూడొచ్చు. 교회의 머리 되신 예수님, సంఘానికి శిరస్సు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 예수님은 만물 존재의 근본이 되시고 새로운 창조물 곧 교회의 근본이 되십니다. ఆయన సంఘముకే ఒక ఆధారమైనాడు, సంఘంలో చాలా మందికి ఆయన ఒక ఆధారంగా ఉన్నాడు. 자, 그러면은 이제 데살로니가 전서로 가겠습니다. దెస్సలోనికలకు రాసిన పత్రిక. 사도 바울은 그리스도의 재림에 관한 건전하고 참된 진리를 세워줌으로써 환난 중에 있는 믿음의 형제들을 격려하고 소망을 주기 위해서 기록했습니다. కష్టంలా ఉండే హింసలు అనుభవిస్తున్న వారికి నిరీక్షణ కలుగు చేస్తూ మన దేవుడు ఈ లోకానికి వచ్చి న్యాయ తీర్పు చేస్తాడని వాళ్ళకి ఆయన వాళ్ళని ఒక ఆదరిస్తూ ఈ యొక్క పత్రిక రాస్తున్నాడు.
데살로니가 전후서에 나오는 중요한 인물은 사도 바울과 실라와 디모데입니다. దెస్సలోనికలో వచ్చే ఇంపార్టెంట్ వ్యక్తులు అపోస్తల పౌలు, శీల, మళ్ళీ తిమోతి. 이 데살로니가 교회는 약간의 문제는 있지만은 모범적인 교회입니다. ఈ దెస్సలోనిక సంఘంలో ప్రాబ్లమ్స్ ఉన్నావు కానీ అది ఒక దేవుని ఒక సంఘమైనది. 모범적인 목회자는 설교를 할 때 세 가지 요건을 구비하고 있습니다. 세 가지, 목회자가 해야 할 세 가지. పాస్టర్లు అయినా మనం 3 కార్యాలను చేయాలని బైబిల్ చెప్తుంది. 설교의 재료, 복음. మొదటిదిగా మనం మంచిగా వాక్యాల్ని ప్రకటించాలి, విశేషంగా సువార్త ప్రకటించాలి. 하나님의 말씀의 방법, 능력과 성령 큰 확신. దేవుడి మనకి వాక్యాల్ని ప్రకటించేటప్పుడు దేవుని యొక్క జ్ఞానంతో, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రకటించాలి. 설교자의 인격, 어떠한 사람이 된 것을 너희 아는 바와 같으니라 라고 말씀해 주고 있습니다. బైబిల్ చేత మీరు ప్రసంగం చేసేవాళ్ళు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు ఎలా ఉన్నారు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. 특별히 데살로니가 교회에서는 모범적인 성도들이 있었습니다. అతని సంఖ్యదలియా 모범적인 신앙이 좋은 사람, 믿음의 사람들이 있었다는 మన దెస్సలోనికలకు రాసిన సంఘంలో చాలా ఒక మంచి సంఘస్థులు ఉన్నారు. 성도들은 하나님의 말씀을 너무 잘 들었습니다. అక్కడ ఉండేవాళ్ళు దేవుని వాక్యాలు మంచిగా వాళ్ళు వింటుండ్రి. దెస్సలోనికలో ఉండేవాళ్ళు. 데살로니가 교회 성도들은 사도 바울의 설교를 하나님의 말씀으로 받을 때 세 가지 열매가 나타났습니다. ఈ దెస్సలోనిక రాసిన పత్రికలో ఆయన 3 రకాలైన విషయాలు ఆయన చెప్తున్నాడు. 그것은 믿음과 사랑과 소망입니다. అది నమ్మకము, మళ్ళీ నిరీక్ష, మళ్ళీ 데살로니가전서 1장 3절에 보면은 너희의 믿음의 역사와 사랑의 수고와 우리 주 예수 그리스도에 대한 소망의 인내를 우리 하나님 아버지 앞에서 쉬지 않고 기억함이니라 그랬습니다. ఆయన 1వ అధ్యాయము 2వ వాక్యం 3వ వాక్యం నమ్మకమైన ఫలము, ఒక ప్రేమ గురించి, మళ్ళీ ఒక నిరీక్ష గురించి 1వ అధ్యాయం 3వ వాక్యంలో ఆయన రాస్తున్నాడు. 데살로니가 교회는 여러 가지 면에서 모범적인 교회입니다. దెస్సలోనిక సంఘం వచ్చి ఎన్నో రకాల ఆశీర్వాదం పొందుకునే ఒక సంఘమైంది. 버릴 것은 버린 교회고 하나님을 섬기는 교회고 정사와 건세를 머리 대신 예수님으로 중심하여서 늘 신앙생활 해왔습니다. యావే విడిచిపెట్టాలని విడిచిపెట్టి యావ నమ్మకం పెట్టుకోవాలి, దాన్ని పెట్టుకొని ఎలా నిరీక్షణగా ఉండాలి, ఆ నిరీక్షగా ఈ దెస్సలోనిక సంఘం కనిపిస్తుంది. 데살로니가 교회는 주님이 다시 오시는 그 재림에 대하여서 늘 소망했습니다. ఈ దెస్సలోనిక సంఘంలో దేవుడు 2వ రాకడ గురించి చాలా స్పష్టంగా ఆయన రాస్తున్నాడు. 데살로니가 후서는 예수님의 재림을 아직 성취되지 않은 예언 중에 하나입니다. 우리는 하나님께로부터 세 가지 큰 복을 받았습니다. 2 దెస్సలోనిక రాసిన పత్రికల్లో కూడా ఆయన 2వ రాకడం గురించి ఆయన ఒక ప్రవర్త పుస్తకం లాగా ఆయన దెస్సలోనిక పత్రికలు రాస్తున్నాడు. 과거와 현재와 그리고 미래의 구원입니다. ఆయన ఫ్యూచర్ లో ఉండే ఒక రక్షణ గురించి, ఫ్యూచర్ లో ఆయన జడ్జ్మెంట్ లో దేవుడు మనకి ఎలా రక్షిస్తాడనే దాని గురించి ఆయన రాస్తున్నాడు. 우리는 성부 하나님의 선택을 창세전에 받은 사람들입니다. మనము ఎప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వాళ్ళు అయినామని ఈ దెస్సలోనిక రాసిన ఒక పుస్తకంలో మనం చూస్తున్నాము. 하나님의 선택을 받은 사람들은 성령의 거룩하게 하심과 진리를 믿음으로 구원을 얻고 있습니다. ఈ బైబిల్లో ఉండేవాళ్ళు, ఈ యొక్క దెస్సలోనికలో ఉండేవాళ్ళు వాళ్ళందరూ సత్యముతో మళ్ళీ నమ్మకంతో నింపబడి ఉంటారని రాయబడింది. 좋은 소망을 가지고 살게 됩니다. ఒకళ్ళు ఒక మంచి నిరీక్షణ కలిగి వాళ్ళు ఉండరు. 데살로니가 후서 1장 7절에서 10절 말씀을 우리 한번 벤자민 목사님께서 읽어주시겠습니다. 1 దెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1장 7절이죠. 예. 1장 7절에서 10절 말씀. 1 దెస్సలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం ఇప్పుడు. 네.
주 예수께서 저희 능력의 천사들과 함께 하늘로부터 불꽃 중에 나타나실 때 하나님을 모르는 자들과 우리 주 예수의 복음을 복종치 않는 자들에게 형벌을 주시리니 이런 자들이 주의 얼굴과 그의 힘의 영광을 떠나 영원한 멸망의 형벌을 받으리로다. 그날에 강림하사 그의 성도들에게 영광을 얻으시고 그 모든 믿는 자들에게 기이 여김을 얻으시리라. ಕರ್ತನಾದ ಯೇಸು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ತೋರ್ಪಡಿಸುವ ದೇವದೂತರಿಂದ ಕೂಡಿದವರಾಗಿ ಉರಿಯುವ ಬೆಂಕಿಯಲ್ಲಿ ಆಕಾಶದಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುವ ಕಾಲದಲ್ಲಿ ಆತನು ಕೊಡುವನು. ಆಗ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸುವು ದೇವನರಿಯದವರಿಗೂ ತನ್ನ ಸುವಾರ್ತೆಗೆ ಒಳಪಡೆದವರಿಗೂ ಪ್ರತಿಕಾರವನ್ನು ಸಲ್ಲಿಸುವನು. ಆ ದಿನದಲ್ಲಿ ಆತನು ತನ್ನ ಪವಿತ್ರರ ಮೂಲಕ ಪ್ರಭಾವ ಹೊಂದುವನಾಗಿಯೂ ನಾವು ನಿಮ್ಗೆ ಹೇಳಿದ ಸಾಕ್ಷಿಯನ್ನು ನಂಬಿದವರ ಮೂಲಕ ತನ್ನ ವಿಷಯದಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯ ಹುಟ್ಟಿಸುವನಾಗಿಯೂ ಬರುವಾಗ ಅಂತವರು ಕರ್ತನ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಆತನ ಪರಾಕ್ರಮ ವೈಭವಕ್ಕೂ ದೂರವಾಗಿ ನಿತ್ಯ ನಾಶನ ಮತ್ತು ದಂಡನೆ ಅನುಭವಿಸುವರು. 데살로니가 후서에서 가장 중요한 단어는 인내로 기다리라라는 겁니다. 2 దెసలోనికల రాసిన పత్రికలో చాలా ఒక ముఖ్యమైన మాట ఏమంటే మీరు ఒక మిమ్మల్ని మీరు సహించుకొని కొన్ని రోజులు మీరు వెయిట్ చేయండి అని. 네, 그러면 이제 디모데 전서로 출발하겠습니다. ఇప్పుడు మొదటి దెసలోనికలకు రాసిన పత్రికను చూస్తాం. 1 తిమోతిలకు రాసిన పత్రిక. 사도 바울은 사랑하는 믿음의 아들 디모데에게 매우 실제적인 목회 지침을 제시하면서 그가 좋은 목자로서 주님의 교회를 잘 돌보기를 원하면서 디모데 전후서를 기록했습니다. అపోస్తలు పౌలు తన కుమారుడైన తిమోతి ఎలా వాళ్ళ సంఘంలో ఆయన ఎలా ఉండాలి, సంఘంలో ఆయన ఎలా కనిపించాలి, సంఘంలో ఎలా ఆయన మాదిరిగా ఉండాలి అని చెప్పేదాని కొరకై ఈ 1 తిమోతికి రాసిన పత్రికలో ఆయన రాస్తున్నాడు. 중요한 인물은 사도 바울과 디모데와 누가가 등장합니다. అపోస్తలు పౌలు మళ్ళీ తిమోతి, లూకా అనే ముగ్గురు వ్యక్తులు ఈ తిమోతి రాసిన పుస్తకంలో కనిపిస్తున్నారు. 디모데 전후는 믿음의 아들 디모데에게 보내는 믿음의 아버지 바울의 친서입니다. ఆయన ఆత్మికమైన కుమారుడైనాడు తిమోతి. 사도 바울은 디모데에게 참된 하나님의 일꾼이 되는 비결을 교훈하고 있습니다. అపోస్తలు పౌలు దేవునికి ఒక మంచిగా సేవకునిగా ఉండేదాని కొరకే ఆయన ఈ ఒక పత్రిక ఆయన రాస్తున్నాడు. 바른 교훈으로서 다른 나쁜 그러한 것에 대하여서 이기라고 말씀해 주고 있습니다. ఆయన అన్ని చెడ్డ కార్యాలని మీరు జయించాలని ఈ పుస్తకంలో ఆయన రాస్తున్నాడు. 목회자가 고달프지만은 감사하라고 말씀해 주고 있습니다. ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక సేవకుడైనా నువ్వు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండు అని చెప్తున్నాడు. 구원도 직분도 그리고 다 주님이 주셨으니 감사하면서 과거의 자기 죄를 생각할 때 모두 감사할 뿐이라고 하면서 말씀했습니다. రక్షణని దేవుడు మనకి కలెక్ట్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు అన్ని విషయంలో ఎప్పుడు కృతజ్ఞతగా ఉండు అని బైబిల్లో ఆయన మనకు చెప్తున్నాడు. 우리 목회자들은 믿음을 잃어버리지 않으려면은 우리 마음 속에 착한 양심을 가지라고 말씀해 주고 있습니다. మనము సేవకులు మన నమ్మకమని మనం పాగొట్టుకోకుండా మన సంఘానికి ఒక మంచి ఒక సాక్షులుగా మనం ఉండాలని బైబిల్ మనకి సెలవిస్తుంది. 착한 양심 때문에 구원받는 것은 아니지만은 예수님의 피로 예수 그리스도를 믿음으로 구원받았으니 우리가 변화된 우리의 심령 양심을 가져야 믿음도 믿음답게 된다는 것입니다. యేసు ప్రభు తన ప్రాణమునే మన పాపాల కొరకు క్షమించినాడు కాబట్టి సమర్పించి మన పాపాలను క్షమించినాడు కాబట్టి మనం ఒక మంచి హృదయంతో మనసాక్షి ఉండే హృదయంతో మనం ఆయన పరిచర్య చేయాలి. 그리고 또한 기도 생활에 사도 바울은 믿음의 아들 디모데에게 힘써라고 말씀해 주고 있습니다. అంత మాత్రమే కాదు నువ్వేం పరిచర్య చేస్తున్నావు దాంట్లో కొంచెం ప్రయాసం పడు అని ఆయన తిమోతికి పత్రికలో రాస్తున్నాడు. 자기를 위한 기도도 중요하지만은 영향력이 있는 사람들이 좋은 영향력을 끼치도록 중보 기도를 하라고 권면했습니다. నీకే ప్రార్థన చేసుకుని మంచిదే, అంత మాత్రమే కాదు ఇంకా మంచి ఒక స్థానంలో ఉండే అధికారులకై నువ్వు మంచిగా ప్రార్థన చేయి అంట అని చెప్తున్నాడు. 그리고 일꾼을 세울 때 신중을 기하라고 권면하고 있습니다. అందుకే 일꾼을 세울 때
장로님, 권사님, 그리고 이러한 중요한 일꾼을 세울 때에 잘 세우라고 말씀해 주고 있습니다. అదే సంఘానికి పెద్దల్ని మళ్ళీ సంఘంలో సువార్థికుల్ని ఇలా వాళ్ళని నువ్వు నియమించేటప్పుడు వాళ్ళని చూసి వాళ్ళ అర్హతలను చూసి మంచిగా నియమించా అని చెప్తున్నాడు. 교회에 일하는 분들은 자기의 가정을 잘 다스리며 그리고 이제 사회에서도 칭찬을 받아야 되고 하나님의 교회를 잘 돌보게 된다고 이렇게 말씀해 주고 있습니다. ఒక్క వ్యక్తి తన కుటుంబంని మంచిగా పోషిస్తాడో అలా ఉండే ఒక వ్యక్తులు దేవుని యొక్క సంఘం వాళ్ళని ఒక మంచి కార్యానికి నియమించానని చెప్తున్నాడు. 소망을 하나님께 둠으로써 다음 세 가지 일에 전력하라고 사도 바울은 이야기해주고 있습니다. అపోస్తలు పౌలు తన సంఘంలో జనాల్ని ఎలా ఎన్నుకోవాలి, వాళ్ళని ఎలా నియమించాలి, ఎలా వాళ్ళ పనులు ఏ పనులు వాళ్ళ చేత చెప్పాలని ఆయన అపోస్తలు ఈ తిమోతి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా ఆయన రాస్తున్నాడు. 소망을 하나님께 둠으로 세 가지 일에 전력하는데 첫째는 경건에 이르기를 연습하고, 두 번째는 외로울 때 기도 생활에 힘쓰고, 세 번째는 물질 자체보다 그 물질을 주시는 하나님께 소망을 두어 물질로 할 수 있는 선한 일을 힘쓰도록 하라고 말씀하면서 돈을 사랑함으로 받는 피해를 조심하라고 말씀해 주고 있습니다. ఆయన ఏం చెప్తాడంటే నువ్వు డబ్బు ఆశకి నువ్వు పడిపోవద్దు, డబ్బు ఆశకి నువ్వు పడిపోకుండా నువ్వు ప్రామాణికంగా పరిచయం నువ్వు కొనసాగించు. నువ్వు ప్రామాణికంగా పరిచయం చేసేటప్పుడు దేవుడు అన్ని అవసరాలను తీరుస్తాడని ఈ తిమోతి రాసిన పత్రికలు ఆయన రాస్తున్నాడు. 디모데전서 3장 15절에는 만일 내가 지체하면은 너로 하나님의 집에서 어떻게 행하여야 할 것을 알게 하려 함이니 이 집은 살아계신 하나님의 교회요 진리의 기둥과 튼이라고 말씀해 주고 있습니다. ఆయన అపోస్తలు పౌలు 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే, మీరు 3:15 వాక్యంలో నేను ఒకవేళ లేట్ అయినప్పటికీ కూడా జీవస్వరూపుడైన సంఘములా మీరు మంచిగా నడుచుకోవాలి. మంచిగా నడుచుకొని ఆ సంఘము ఒక సత్యానికి ఆధార స్తంభంగా నిలబడేలాగా నువ్వు ఆ సంఘంలో మంచిగా ఉండాలి అని ఆయన రాస్తున్నాడు. 사도 바울은 디모데에게 교회는 하나님의 집이고 교회는 하나님의 교회고 그리고 교회는 진리의 기둥과 터라고 말씀해 주고 있습니다. సంఘము దేవుని ఇల్లు అయినది, సంఘము సత్యానికి ఆధారమైనది అని చెప్తున్నాడు. 그러면 디모데 후서로 넘어가서 디모데 후서 1장 19절에 믿음과 착한 양심을 가지라라고 말씀해 주고 있습니다. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, నువ్వు ఒక మంచి మనస్సాక్షి నువ్వు పొందుకో, ఒక మంచి మనస్సాక్షితో నువ్వు ఉండని రాస్తున్నాడు. 자, 디모데 된 데는 결코 자기 혼자의 힘으로 된 것이 절대로 아닙니다. తిమోతి తన ఒక సొంతగా ఒక్కడే ఆయన ఏ కార్యాలు ఆయన చేయలేదు. 먼저 첫 번째는 서성인 사도 바울이 있었고 가정에 뒷바라지하는 외조모 로이스와 어머니 유니게 속에는 거짓없는 믿음이 그 가정에서 자랐기 때문입니다. ఒక తిమోతి గురించి ఆయన ఏం రాస్తారంటే, నువ్వు మంచిగా ఆయన వెతికావు, ఎందుకంటే మీ అవ్వ లోబి మీ కొరకే మంచిగా ప్రార్థన చేస్తుండింది. మీ అమ్మ యూనికే కూడా మంచిగా నీ దేవుని నడిపించింది. వాళ్ళు ప్రార్థన వలన దేవుడు నిన్ను రక్షించినాడు, నిన్ను దేవుడు పోషిస్తున్నాడు అని కూడా ఆయన రాస్తున్నాడు. 디모데 후서 1장 5절에 보게 되면은 이는 내 속에 거짓이 없는 믿음을 생각함이라. 이 믿음은 먼저 내 외조모로 로이스와 내 어머니 유니게 속에 있더니 내 속에도 있는 줄을 확신하노라 그랬습니다. ఆయన 5వ వచనంలో చెప్తున్నాడు, 2 తిమోతి 1:5లో ఒక నిష్కపటమైన నమ్మకము నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ నమ్మకము మీ ఒక గ్రాండ్ మదర్ అయిన లోవిలో ఉన్నది, మరి మీ తల్లి అయిన యూనికోలో కూడా అది ఆ నమ్మకం ఉండింది అని చెప్తున్నాడు. 때를 얻든지 못 얻든지 항상 힘쓰라고 말씀했습니다. నువ్వు ఏమైనా ఏ కాలంలో అయినా నువ్వు మంచిగా దృఢంగా ఉండు అని చెప్తున్నాడు. 복음을 전파할 때 듣든지 아니 듣든지 전파하라고 말씀했습니다. జనాలు సువార్త వినకపోయినా నువ్వు ప్రకటించు అని చెప్తున్నాడు. 말이 적으나 많으나 주님을 전파하라고 말씀했습니다. నువ్వు చెప్పే మాటలు చిన్నగా ఉన్నా జాస్తి ఉన్నా దేవుని కొరకే నువ్వు ప్రకటించు అని చెప్తున్నాడు. 오늘 우리는 정말로 어디에서든지 하나님의 복음을 전파하는 지도자들이 되어야 될 줄 믿습니다. ఈ రోజు కూడా మనం ఎక్కడున్నా దేవుని ఒక వాక్యాల్ని మనం జనాలకి ప్రకటించాలని నేను నమ్ముతున్నాను. 디모데 전후 디도스는 목회자들이 읽어야 할 책입니다.
디모데 전후 디도서는 우리 목사님들이 읽어야 할 책입니다. 꼭 읽어야 할 책입니다. తిమోతికి రాసిన 2 పత్రికలు, తీతుకు రాసిన 1 పత్రికని దైవ సేవకులైన మనమందరూ చదవాలి. ఎందుకంటే అది మన కొరకే రాయబడింది. 자, 그러면은 디도서로 출발하겠습니다. ఇప్పుడు తీత రాసిన ఒక పత్రిక మనం చూస్తాం. 자, 사도 바울은 그레데 섬에서 교회를 돌보고 있던 디도에게 교회를 잘 돌볼 수 있도록 적절한 목회의 지침을 알려주기 위해서 이 편지를 썼습니다. ఒక సంఘ కాపరిగా పనిచేస్తున్న తీతకి ఎలా సంఘంలో పరిచర్య చేయాలని ఒక పత్రిక ఆయన రాస్తున్నాడు. 중요한 인물은 사도 바울과 그리고 디도와 그리고 이제 세나와 아볼로가 나옵니다. ఇది అపోలో, మళ్ళీ తీత, మళ్ళీ పౌలు అనే వాళ్ళని ఒక తీత రాసిన పత్రికలు మనం చూస్తున్నాము. 사도 바울은 그 참아들 디도로 하여금 권위 있는 목회자가 되도록 권면하고 있습니다. ఆయన తీతనికి కూడా చెప్తున్నాడు, ఒక మంచి సేవకుడుగా నువ్వు ఎదుగు అని. 권위 있는 목회자가 되려면 어떻게 해야 될까요? 교회 장로를 바로 세우는 데 있습니다. మనము ఒక మంచిగా పరిచర్య చేయాలని మనం ఏం చేయాలి? మన సంఘములో మంచిగా ఉండే వాళ్ళని మనము సంఘ పెద్దలుగా నియమించాలి. 교회 장로들은 먼저 가정적인 사람이어야 한다고 말씀해 주고 있습니다. ఈ సంఘ పెద్దలు మొదటిగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు బాగుండాలి. 이성 문제도 깨끗해야 된다고 말씀해 주고 있습니다. మళ్ళీ వాళ్ళ బయట జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. 자녀에게 존경받는 사람이어야 한다고 말씀해 주고 있습니다. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు గౌరవించేవాడుగా ఆయన ఉండాలి. 나쁜 습관이 없는 사람이어야 하고 말씀합니다. ఆయనకి ఏ ఒక్క బ్యాడ్ ఒక ఆయన గురించి బ్యాడ్ గా ఎక్కడా ఉండకూడదు. 특별히 교회 장로는 특별히 술을 즐기거나 구타하는 습관이 있어서는 안 됩니다. ఒక సంఘ పెద్ద ఎవరైనా కావాలంటే ఆయన బయట ఎక్కడ ఎవరికి చెడ్డవాడుగా ఉండకూడదు. అందరికీ ఆయన మంచివాడుగా ఉండాలి. 물질과 돈의 문제에서도 깨끗해야 합니다. ఆయన కాస్ట్ల విషయంలో చాలా ఒక పరిశుద్ధంగా ఆయన ఉండాలి. 사회로 나가 대인 관계도 원만해야 됩니다. ఆయన వేరే స్త్రీల విషయంలో కూడా ఆయన పరిశుద్ధంగా ఉండాలి. 권위 있는 목회자는 성도들에게 할 일을 분담을 합니다. ఒక మంచి పాస్టర్ ఆయన ఏం చేస్తుంటే తన సంఘస్థుల్ని ఆయన మంచిగా కంట్రోల్ గా పెడతాడు. 디도스에서 늙은 남자들이 해야 할 일, 늙은 여자들이 할 일, 젊은 남자들이 할 일, 종들이 해야 할 일, 그리고 이런 것들을 가르쳐 주고 있습니다. అంత మాత్రం కాదు, సంఘ కాపురి వయసైన వాళ్ళు ఏ పని చేయాలి, యవనస్తులు ఏ పని చేయాలి, మళ్ళీ సంఘములా ఎవరెవరు ఆ వయసులో ఉండాలి, ఏ పని చేయాలి అని మంచిగా అని చెప్పి నడిపించేవాడుగా ఉండాలి. 자기 자신의 할 일을 바로 알고 우리는 실천해야 합니다. మనముని మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. 바른 교훈 곧 바른 구원 교리를 바르게 가르쳐야 됩니다. మనం వేరే వాళ్ళకి ఒక రక్షణ మార్గంని వాళ్ళకి మంచిగా మనం చూపించాలి. 하나님의 구원의 은혜에 대하여 바로 가르쳐야 합니다. దేవుని యొక్క రక్షణని ఆయన కృప వలన దేవుడు మనకు రక్షిస్తున్నాడు అనేదాన్ని మనం వాళ్ళకి మంచిగా ప్రకటించాలి. 하나님께서는 우리를 구원하시는 일을 가장 중요한 일로 생각하시고 또 오늘도 역사하십니다. దేవుడు మనం రక్షించినది ఒక మంచి కార్యం అని ఆయన మనకి ప్రకటిస్తున్నాడు. 하나님의 구원을 받는 사람의 생활의 특징은 무엇입니까? 천국 백성이 되는 구원의 특징은 무엇입니까? పరలోకముకి పోయే మనము ఎలా రక్షణ పొందుకునేది? 하나님의 자녀가 되는 것은 옛것을 버리는 데 있습니다. అంటే మన పాపాలన్నీ వదిలిపెట్టి మనం యేసు ప్రభుకి ఒక కుమారుడిగా కుమారిగా మనం ఉండి ఆయన అంగీకరించుకునేదే ఒక మార్గమైనది. 새로운 것은 가지면서 성령이 충만해야 됩니다. 새로운 것을 가지면서 성령 충만해야 됩니다. ప్రతిరోజు మనం నూతనమైన కొన్ని కార్యాలను మనం పొందుకొని మనం పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి. 자기를 위해서 건신하고 영적으로 깨어 있어 마음과 생각과 감정이 잘 조절된 상태를 취하고 이웃을 위해서는 항상 올바른 대인 관계를 가져야 됩니다. మనం పరీక్షించుకొని మన మనసాక్షిని మన కంట్రోల్ గా పెట్టుకొని మన దేహాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని బయట ఉండే వాళ్ళకి ఒక మాదిరిగా మనం మాదిరిగా మనం ఉండాలి. 우리 주님께서 우리를 위해서 십자가에 죽으셨기 때문입니다. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఆయన సిలువలో ఆయన మరణించినాడు. 우리 믿음의 사람들은 소망의 사람들입니다. మనము నమ్మకమైన జనాలు, నిరీక్షణ కలిగిన ఒక జనాలు అయినాము.
하나님이 소망의 하나님이시기 때문에. దేవుని యొక్క నిరీక్షణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అయినాడు. 오늘 여기에서 디도서에서 나오는 중요한 단어는 믿음입니다. 믿음. ఈ ఒక తీతానికి రాసిన పత్రికలో ఒక ఇంపార్టెంట్ మాట ఏదైనా వస్తుంది అంటే అది విశ్వాసం గురించి, నమ్మకం గురించి. 오늘 마지막으로 이제 빌레몬서만 하고 오늘 강의를 마치려고 합니다. ఇంకా చివరికి పిల్లమని అనే పుస్తకాన్ని మనం చూసి మనం ఈ రోజు దీన్ని ముగిస్తాం. 빌레몬서는 회개하고 돌아가는 도망자인 노예를 주인된 빌레몬이 받아들여서 줄 것을 부탁하면서 믿는 자들에게 용서와 사랑의 도를 가르치기 위해서 이 빌레몬서를 기록했습니다. ఆయన పిలవమని రాసిన పత్రికను ఎందుకు రాస్తున్నాడంటే ఒక ఆయన ఆయన దొంగిలించి ఆయన జైలుకి వెళ్ళి ఆయన అక్కడ రక్షణ పొందుకొని ఇంటికి వస్తున్నాడు. ఆయన మంచిగా నువ్వు స్వీకరించి ఆయనలో ఒక నమ్మకం పెరిగేలాగా నువ్వు చేయి అని ఆయన ఈ పిలవమని పత్రికను రాస్తున్నాడు. 빌레몬서의 가장 중요한 인물은 사도 바울과 빌레몬과 오네시모가 등장합니다. ఈ యొక్క పిలవమని పుస్తకంలో ఇంపార్టెంట్ గా వచ్చేవాళ్ళు పౌలు, పిలేమోను, ఒనేసిము అనే ముగ్గురు వ్యక్తుల్ని ఈ పిలవమని అనే పత్రికలో మనం చూస్తున్నాము. 우리가 오네시모에 대해서 좀 알아야 되는 이 오네시모는 빌레몬 집안의 노예입니다. ఈ ఓనేసిమును మనం చూస్తే ఓనేసిము పిలోమోను ఇంట్లో ఒక పని మనిషిగా ఉన్నాడు. 사도 바울은 한 생명이 천하보다 귀한 줄로 여기고 옥에서 만난 오네시모에게 복음을 전했습니다. ఆయన 100 మందిలో ఒక్కరు ఇంపార్టెంట్ అనేదాన్ని తెలుసుకొని జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఆయనకి సువార్త ప్రకటిస్తున్నాడు పౌలు. 사도 바울은 그 종 주인이 누구냐? 오네시모의 주인이 바로 빌레몬입니다. 그래서 빌레몬에게 편지를 써서 내 하는 말을 여러 번 잘 전달했습니다. పిలోమోను ఇంట్లో పనిచేస్తుండేది ఓనేసిమో వాళ్ళ ఇంట్లో పనిచేసి ఆయన దొంగిలించి ఆయన అక్కడి జైలుకి వెళ్ళినాడు. 우리는 빌레몬서 1장 4절에 내가 항상 내 하나님께 감사하고 기도할 때 너를 말함은 이렇게 말씀해주고 있습니다. ఆయన 1వ అధ్యాయంలో 4వ వాక్యంలో ఆయన ఇలా చెప్తున్నాడు, నేను దేవునికి ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తున్నాను, ఎప్పుడు దేవునికి నీ విషయంలో దేవునికి ప్రార్థిస్తున్నాను అని ఆయన చెప్తున్నాడు. 기도의 대상은 하나님, 기도의 대상은 하나님, 기도의 내용은 감사, 기도하는 사람은 전도자 바울 자신입니다. ప్రార్థనకి యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రార్థన మనం చేయాల్సి ఉండేది కృతజ్ఞతతో. ఆ కృతజ్ఞతతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు యజమానుడై దాన్ని విని మన ప్రార్థనను అంగీకరిస్తాడు. 우리 기도에는 감사가 있어야 되고 회개가 있어야 되고 ప్రార్థనలో మన కృతజ్ఞత ఉండాలి. 그리고 간구가 있어야 됩니다. మన ప్రార్థన కృతజ్ఞత విజ్ఞాపనలు ఉండాలి. 자, 손가락을 이렇게 한번 해보겠습니다. చెయ్యిలో పెట్టుకొని 자, 요 손가락을 했을 때는 하나님 아버지 부릅니다. ఈ చెయ్యిట్లు పెట్టుకొని తండ్రి అయిన ప్రభువా. 두 번째는 용서해 주세요 회개합니다. 감사합니다 그럽니다. 감사합니다. రెండోదిగా ప్రభువా నీకు కృతజ్ఞతలు. 세 번째는 회개를 많이 해야 됩니다. 긴 손가락 요 세 개 회개합니다. మూడోదిగా మనం ఎక్కువగా పశ్చాత్తాపపడాలి. 그리고 주세요. నాలుగోదిగా ఇవ్వండి. 예수님의 이름으로 기도합니다. ఐదోదిగా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. 한국교회 성도님들은 하나님 아버지 감사도 안 하고 회개도 안 하고 요 주세요만 합니다. చాలా మంది క్రైస్తవులు తండ్రి అయిన దేవా అని కృతజ్ఞత చెప్పకుండా ప్రార్థన చేయకుండా కేవలం ఇవ్వండి, నాకు ఇది అండి అది అండి అని ప్రార్థన చేస్తారు. 하나님은 주시지 않습니다. దేవుడు అలా ప్రార్థన చేస్తే ఇచ్చేలేదు. 우리는 하나님께 감사하고 మనము దేవునికి కృతజ్ఞత చేసి 그리고 이제는 회개하고 రెండోదిగా మనం పశ్చాత్తాపపడి 주세요 하고 예수님의 이름으로 기도해야 됩니다. తర్వాత మనం దేవునితో అడగాలి, మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని లాస్ట్ లో యేసుక్రీస్తు నామములో ప్రార్థించాలి. 사도 바울은 감옥에서 오네시모에게 복음을 전함으로 그를 참으로 사랑하는 그의 정말로 제자로 삼았습니다. అపోస్తలు పౌలు ఆయన దేవునితో ఆయన మంచిగా ఆయన నడుస్తూ ఆయన ఒక మంచి ఒక మాదిరి ఒక ఎగ్జాంపుల్ గా ఆయన ఉన్నాడు. 오네시모의 주인인 빌레모 집에서 아마 잘못을 한 것 같습니다.
ఒనేసిమ ఫిలోమోన ఇంట్లో ఏమో తప్పు చేసినాడు. 그래서 용서하고 받아들이라고 사도 바울이 겉면의 말씀을 편지를 바로 빌레몬에게 쓴 책이 바로 이 빌레몬서입니다. అపోస్తలు పౌలు ఫిలోమోనుకి రాస్తున్నాడు పత్రిక ఏమంటే నువ్వు ఆయన క్షమించు, ఆయన్ని మళ్ళీ మీ ఇంట్లో చేర్చుకో అని. 바울은 자기 마음의 평안을 얻기를 늘 간구하고 참으로 복음은 많은 귀중한 생명을 살리는 데 있습니다. పౌలు తన హృదయంలో ఒక దృఢమైన నిర్ధారణ తీసుకొని ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. 지도자, 리더자의 마음은 평안을 성도들의 간용을 통해서 얻을 수가 있습니다. మనం ఒక మనిషి ఎలా ఉండాలంటే ఒక మంచి లీడర్షిప్ గా ఉండాలి. మన లీడర్షిప్ లో వేరే వాళ్ళని క్షమించే ఒక స్వభావం మనకు ఉండాలి. 사도 바울은 의로운 전도자가 아닙니다. 옥에 갇혔으나 예수 그리스도를 위해 갇혔으니 양심의 평안이 있고 고통을 분단한 동력자일 뿐인 겁니다. అపోస్తలు పౌలు ఆయన యేసు ప్రభు కొరకే జైలుకి వెళ్ళినాడు. ఆయన జైల్లో చాలా ఒక కష్టకరమైన పరిస్థితుల పత్రిక ఆయన రాస్తున్నాడు. 이제는 동력자로서 정말로 예수 그리스도를 받아들임으로 인해서 의로운 동력자들이 되었습니다. ఆయన యేసు ప్రభుని నమ్ముకొని అందరినీ ఆయన ద్వారా దేవుడు నీతిమంతులుగా చేస్తున్నాడని ఆయన రాస్తున్నాడు. 바울 곁에는 이미 고통을 맛보신 주님이 늘 함께 계셨습니다. అపోస్తలు పౌలు జతలో ఎప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటున్నాడు. 그것은 십자가의 고통이었습니다. ఆయన సిల్వాలో ఆయన చాలా కష్టపడాడు మన కొరకై. 빌레몬서는 복음의 능력이 얼마나 위대한가를 기록한 책입니다. ఈ ఫిలెమోనులో దేవుని ప్రేమ ఎంత గొప్పది అని ఇక్కడ రాస్తున్నాడు. 복음은 생산의 능력을 가지고, 복음은 변화의 능력을 가지고, 복음은 헌신의 능력을 가집니다. ఆయన ఒక సువార్త చేసేదానికి ఎలా చేయాలి, ఎలా ప్రకటించాలి, ఎలా మనం జనాలకి ఆదరణ ఇవ్వాలి, ప్రతి ఒక్కటిని కూడా ఆయన చేసి ఆయన ఒక సొంత మనకి ఒక మార్గంగా ఒక ఎగ్జాంపుల్ గా ఆయన చేస్తున్నాడు. 바울은 오네시모의 영적 육성을 위해 빌레몬에게 여러 가지 부탁을 하고 있습니다. పౌలు ఫిలోమోనుకి చెప్తున్నాడు ఒనేసిమో ఆత్మికమైన జీవితం గురించి, ఆత్మిక జీవితంలో ఆయన ఎలా నమ్మాడు, ఎలా బతికాడని ఆయన చెప్తున్నాడు. 특별히 빌레몬 가정에 물질적으로 손해를 입은 것은 자기가 이제 감옥에서 나가면은 다 변상해 주겠다, 갚아 주겠다 그랬습니다. అపోస్తలు పౌలు ఏం చెప్తున్నాడు, ఒనేసిమని మీ ఇంట్లో నువ్వు చేర్చుకో, ఆ ఒనేసిమ నుండి నీకు ఏదైనా లాస్ అయింది అంటే దాన్ని నేనే వచ్చేసి నీకు తీరుస్తాను, నేనే వచ్చి నీకు అది ఇస్తాను అని చెప్తున్నాడు. 한 영혼을 위한 아낌없이 희생하는 정신, 이것이 바로 복음이고 정말로 진정한 전도자의 가슴 속에 심어진 헌신의 능력인 것입니다. ఒక నిజమైన సువార్త ఇక్కడ కనబడుతుంది. ఏమంటే 1000 జనమున్న ఒక్కడు పాపం చేసినోడు దేవుని దిక్కి మార మనసు పొందుకోడు, దేవునికి పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది అనేలాగా ఇక్కడ ఒనేసిమ గురించి ఆయన చాలా ఒక కన్సర్నింగ్ చూపిస్తున్నాడు. 예수는 우리의 구원을 위해 자신의 생명을 아끼지 아니하시고 십자가에서 귀한 보혈을 흘리신 것입니다. యేసుక్రీస్తు అంతే మనం రక్షించదాని కొరకే ఆయన తన ప్రాణమునే మన కొరకే ఆయన సమర్పించినాడు. AD 30년 예수님의 죽음과 부활과 성천과 오순절 성령 강림으로 교회가 시작이 되었습니다. అప్పుడు ఆ ఆది సంఘంలో దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో ఆ సంఘాలు ప్రారంభం చేయబడినది. 바울을 쭉 보게 되면은 이제 사도 바울도 예수님을 만나서 변화가 일어났고 회개하고 또 전도 여행도 1차 전도 여행도 하고 2차 전도 여행도 하고 3차 전도 여행도 하면서 이 3차 전도 여행에서 빌레몬과 에바브로의 가정에 개종이 일어났던 것입니다. అపోస్తలు పౌలు జనాల్ని హింసిస్తూ తర్వాత ఆయన యేసు ప్రభుని ఆయన కలిసి ఆయన పౌలుగా ఆయన మారి ఆయన ఒకటో మిషనరీ జర్నీ, రెండో మిషనరీ జర్నీ, మూడో మిషనరీ జర్నీ ఆయన చేసి ఆయన ఎన్నో కష్టాల్ని ఆయన అనుభవించి ఇప్పుడు ఆయన ఈ జైలు నుండి ఒక పత్రిక ఆయన రాస్తున్నాడు. 바울의 로마 도착과 이제 도착하자마자 감옥에 들어갔고요. 그리고 이제 그 감옥에서 빌레몬서를 쓰고. పౌలు ఆయన రోమా పట్టణానికి వెళ్ళిన వెంటనే పౌల్ని అరెస్ట్ చేసి జైలుకి వేస్తారు. ఆ జైలుకి వేసినప్పుడు ఆయన అక్కడి నుండి ఫిలెమోను పత్రిక ఆయన రాస్తున్నాడు. AD 63년에 바울이 이제 석방을 하고요. 마지막 전도 여행을
AD 67년까지 하면서 마지막에 AD 67년에 사도 바울은 순교하게 됩니다. సుమారు ఏడి 60 సంవత్సరంల వాళ్ళు జైలుకి వెళ్ళి చాలా కష్టం పడి ఆయన అక్కడి నుండినే ఆయన ఈ యొక్క పత్రికను రాసి ఆయన తన సువార్త దేవుని ఒక సువార్తని ఎలా జనాలకి ప్రకటించాలి, ఎలా జనాల్ని మనం చేర్చుకోవాలని ఆయన 60 సంవత్సరం ఏడి 60లో ఆయన రాస్తున్నాడు. 우리 목사님들 모두 승리하시기를 바랍니다. 기도하겠습니다. మనమందరూ కూడా పిలోమన్ లాగా మంచిగా మనము జనాల్ని చేర్చుకుందాము, ప్రార్థన చేస్తాము. 살아계신 아버지 하나님 감사합니다. 오늘도 성경의 순례 8번째로 할 수 있도록 인도하심을 감사합니다. ప్రేమైన మా ప్రభా మీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నడిపిస్తున్న దానికే నీకు వందనాలు. 우리 인도의 목사님들 축복하여 주옵소서. ఇండియాలో ఉండే పాస్ట్ గారిని మీరు దీవించండి. 우리 유창무 목사님에게도 하나님께서 늘 강건케 하옵소서. మన యూచమ్మ పాస్ట్ గారిని కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళని బలపరచండి. 지금은 우리 주 예수 그리스도의 은혜와 살아계셔서 역사하신 아버지의 놀라우신 사랑과 성령의 교통하신 은혜가 오늘도 말씀을 듣고 또 이제 이 시간 이후에도 기도하는 모든 기도의 제목마다 응답받기를 원하고 하나님의 저들의 섬기는 교회가 늘 주님 안에서 축복받기를 원하면서 성령님의 역사가 온 전 세계로 번져나가면서 오늘도 이 예배에 참여 특별 강의 시간에 참여하여서 섬긴 우리 사랑하는 귀한 번역하고 한 우리 벤자민 목사님과 그 외 모든 목사님들 머리 위에 지금부터 영원토록 함께 계실지어다. ఆమెన్. మన తండ్రి అయిన ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, అన్యోన్యత ఈ రోజు ఇంకా బైబిల్ కాలంలో వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ఎప్పటికీ తోడుగా ఉండి వీళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవునితో అన్యోన్యతగా జీవించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం పొందుకొని ఆయనతో ఒక మంచి ఫెలోషిప్ పెట్టుకొని ఇప్పటికీ ఎప్పటికీ వీళ్ళందరూ మన యూచమ్మ పాస్ గారికి కూడా తోడుగా ఉండి, మన బెంజమిన్ పాస్ గారికి కూడా ఇది తోడుగా ఉండి ఇప్పటికీ ఎప్పటికీ వీళ్ళందరినీ నీ యొక్క కృపతో నడిపించిన గాక. 감사합니다. 주님께 박수하겠습니다. మన చేతులకు 감사합니다, 목사님. 기도해 감사합니다. 예배당 지을 사람, 기초공사가 된 사람 하나 찾아가지고 기공 예배 드리도록 하세요. 예. 이제 벤자민 목사님 기도해 인도하시겠습니다. 예, 감사합니다. 내가 그 호스트 넘길 테니까 목사님 마치고 호스트 그거 끝내라고. 예. 예, 감사합니다. ఇప్పుడు మనం కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకే ప్రార్థన చేయబోతున్నాము. సో దేవుడు ఒక పొద్దు మనల్ని ఒక జూమ్ యాప్ లో దేవుడు మనం నడిపించినాడు. ఆయన మనకి దేవుని వాక్యాలు ప్రకటించినలాగా లాస్ట్ లో ఒనేసిమని ఎలా పిలోమని చేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అలాగనే ఈ లోకంలో 100 కోట్ల మంది ఉన్న ఒక పాపం చేసిన ఒక వ్యక్తి దేవునికి కావాల్సి ఉన్న ఒక వ్యక్తి, దేవుడు అలా ఉండే వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు అన్నమాట. దేవుడు పాపముని ద్వేషిస్తాడు, పాపిల్ని ఆయన ప్రేమిస్తాడు అన్నమాట. ఆయన పాపిల్ని రక్షించడానికి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు అన్నమాట. సో మనమందరూ కూడా ఈ లోకంలో ఉండే 100 మంది 1000 మంది నీతి మంతులకే మన ప్రయాసపడకుండా ఈ లోకంలో కనిపించే ఒక్కరు ఎవరు నన్ను పాపి, నేను కష్టంలో ఉన్నాను, నేను పాపంలో ఉన్నాను, ఎవరు ఆ వ్యక్తి కనబడతాడో ఆ వ్యక్తికి ఆ ఒక మనిషి దగ్గరికి మనం వెళ్ళి ఆయనకి ఆదరణ చెప్పి, ఆయనకి సువార్త చెప్పి, ఆయన దేవుళ్ళు నడిపించే ఒక బాధ్యత మన అందరి పైన ఉంది. కాబట్టి మనం దేవునితో ఒక ప్రార్థన చేస్తాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నవి, 100 గొర్రెల ఒక్క గొర్రె పోగొట్టుకొని పోయినప్పుడు ఆయన వెళ్ళి ఆ గొర్రెని వెతికి ఆయన తీసుకొచ్చి ఆయన ఎంతో సంతోషించాడని. అలాగనే మనము కూడా పోగొట్టుపోయిన వాళ్ళని వెతికి, పాపంలో ఉండే వాళ్ళని వెతికి, కష్టంలో ఉండే వాళ్ళని వెతికి వాళ్ళని దేవునికి తీసుకొని వచ్చే ఒక బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యతని మనం మంచిగా
నెరవేరించేలాగా ఆ బాధ్యతని మనం మంచిగా చేసేలాగా దేవుడు మనందరిని ఆశీర్వదించినని మనమందరం కళ్ళు మూసుకొని ఒక నిమిషం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. ప్రభా మేము ఒక మంచి కాపరిగా మేము ఉండాలి. ప్రభా మేము మంచి ఒక ప్రాణమిచ్చే ఒక కాపరిగా మనం ఉండాలి. ప్రభా ఈ లోకంలో ఎంతో మంది ప్రభా చనిపోయినారు ప్రభా. అబ్బా ఎంతో మంది పాపాలు ప్రభా మునిగిపోయినారు. దాంట్లో వ్యక్తిని ప్రభా మనం వెతుక్కొని వెళ్ళి అయ్యా వాళ్ళని మేము రక్షణలోకి తీసుకొని వచ్చేలాగా అయ్యా వాళ్ళని ప్రభా మీరు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే సహాయం చేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే మాకు సహాయం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి, సహాయం యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే మాకు సహాయం చేసి నడిపించాలని ప్రార్థన ఆశీర్వదించండి. ఆరోగ్యం మేమందరూ ప్రభా మేమందరూ ప్రయాసపడేలాగా మీరు మాకు సహాయం చేయాలి. మాలో ఉండే ప్రతి ఒక్కొక్కరు కూడా ప్రభా మీతో ప్రభా సహాయం చేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆశీర్వదించండి. కుటుంబంలో ప్రభా మాకు సహాయం అభిషేకం యేసుక్రీస్తు నామములో ప్రభా మీరు మాకు సహాయం చేసి మీరు మమ్మల్ని నడిపించాలని ప్రార్థన చేస్తున్నాము. నామములో మీరు మాకు సహాయం చేసి నడిపించాలని ఇక్కడ కలిసి వచ్చిన ప్రతి ఒక్క దైవ సేవకులు మీరు ఆశీర్వదించండి. ఇక్కడ కలిసి వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి ప్రభావ మీరు ఆరోగ్యముని ఆశీర్వాదముని ఇప్పటికీ ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ప్రతి ఒక్క సేవకులు కాబట్టి పోయిన ఒక్కొక్క గొర్రెని ప్రభా వెతికి ప్రభా ఆ గొర్రెల్ని ప్రభా వీళ్ళు మంచిగా నడిపించేలాగా ప్రభా సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా నడిపించండి. యేసుక్రీస్తు నామములో ప్రభా వీళ్ళకి మీరు అయ్యా ఒక మార్గదర్శనం నుంచి ఒక మంచి కాపరిగా ప్రభా ఉండేలాగా మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఒక మంచి కాపరిగా ఉండేదాని కొరకై మన కంతిపల్లి మనోపాస్ట్ ఒక ప్రార్థన చేస్తారు. ಕಂತಲ್ಲಿ ಮನೋಭಾಷೆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಒಳ್ಳೆ ಸೇವಕರಾಗಿರೋದಕ್ಕೆ ಇವತ್ತಿನ ದಿವಸ ನಮ್ಗೆ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಕರ್ತನ ಜೂಮಲ್ಲಿ ಒಂದು ಒಳ್ಳೆ ಆತ್ಮಿಕವಾದ ಒಂದು ವಾಕ್ಯಗಳನ್ನ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ದೇವರು ಇವತ್ತು ನಮ್ಮನ್ನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಈ ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಆತ್ಮ ಕೃಪೆಯಲ್ಲಿ ನಡೆಸಿದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವರಾಗಣ. ಮಹಾಪರಿಶುದ್ಧನು ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರೇ, ಸ್ತೋತ್ರ ರಾಜ, ಅದ್ಭುತ ಮಾಡುವಂತ ದೇವರು ಸ್ವಾಮಿ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಇವತ್ತಿನ ದಿವಸ ವಿಶೇಷವಾಗಿ ಕರ್ತಾವೆ ಈ ಜೂಮ್ ಮುಖಾಂತರ ದೇವರೇ ಅನೇಕ ದೇವರ ಭಕ್ತರ ದೇವರೇ ಈ ಸರಿ ಬರುವಾಗ ಸಹಾಯ ಮಾಡಿದ್ಯಪ್ಪ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಒಳ್ಳೆ ಆಳವಾದ ಸತ್ಯವಾದ ವಾಕ್ಯಗಳನ್ನ ಕೊಟ್ಟು ದೇವರೇ ಸೇವೆ ಮಾಡುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಸ್ವಾಮಿ ಒಂದು ಆತ್ಮಿಕವಾದ ಒಂದು ಬಲದಲ್ಲಿ ನಿಂತಿದ್ದೇವೆ. ಈ ಲೋಕದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ ದೇವರೇ ಕೊಟ್ಟಿದ್ಯಾ ಅಪ್ಪ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಇನ್ನಷ್ಟು ದೇವರೇ ನಮ್ಮೆಲ್ಲ ಸೇವಕರುಗಳನ್ನ ಬಲಪಡಿಸಿ ಕೃಪೆಯಲ್ಲಿ ದೇವರೇ ದೇವ್ರ ನಮ್ಮನ್ನ ದೃಢವಾಗಿ ನಿಲ್ಲುವಂತೆ ಕಾಪಾಡು ಸ್ವಾಮಿ. ಎಲ್ಲ ನಮ್ಮ ಸೇವಕರನ್ನ ದೇವರಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಸೇವಕರಿಗೆ ಬೇಕಾದಂತ ಎಲ್ಲ ಅನುಕೂಲಗಳನ್ನ ದೇವರ ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಎಲ್ಲ ಆಶೀರ್ವಾದಕವಾಗಿ ಸೇವಕರು ಕೃಪೆ ಮಾಡಬೇಕು ಕೊಡ್ಕೊಳ್ತಾ ಸ್ವಾಮಿ. ಇವತ್ತಿನ ದಿವಸ ಸಂದೇಶ ಕೊಟ್ಟಂತ ಸೇವಕರನ್ನ ಜನಸೇವಕ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಬಲಪಡಿಸು ಸ್ವಾಮಿ. ಅದೇ ರೀತಿ ಮುಖ್ಯವಾಗಿ ದೇವರೇ ಇವತ್ತು ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ಸ್ವಾಮಿ ಈ ವೇದಿಕೆಯನ್ನ ರೆಡಿ ಮಾಡಿದೇವ್ರೆ. ಈ ವೇದಿಕೆಯಲ್ಲಿ ಅನೇಕ ಸೇವಕರು ಬರುವಂತೆ ಸಹಾಯ ಮಾಡಿದಂತ ದೇವರೇ ಅಪ್ಪ, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕಲ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅವರ ಮುಖ್ಯ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿ ಬಲಪಡಿಸುವ ಅವರ ಸೇವೆಗಳನ್ನ ದೇವರೇ ಇನ್ನಷ್ಟು ಅದ್ಭುತವಾಗಿ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಸಹಾಯ ಮಾಡಿ ಕೃಪೆ ಮಾಡಿ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ಪರಲೋಕ ಪ್ರೀತಿಯುಳ್ಳಂತ ತಂದೆ. థ్యాంక్ యూ. కర్ణాటకలో ఎంతమంది పాస్టర్లు అటెండ్ అయినారో తెలియదు. శనివారం ఒక మీటింగ్ ఉంది, కర్ణాటకలో ఉండే వాళ్ళకి చెప్తుండేది. శనివారం ఒక మీటింగ్ ఉంది చర్చిలో. దానికి ఎవరెవరు వస్తారో ఈ మీటింగ్ కి
ఈ మీటింగ్ ఉంది శనివారము 10 గంటలకి 11వ తేదీ 10 గంటలకి ఎవరు వస్తారో వాళ్ళకి పాస్టర్కి ఒక జత బట్టలు, మళ్ళీ పాస్టర్ ఆమెకు ఒక చీర, మళ్ళీ ట్రావెలింగ్, మళ్ళీ మంచి భోజనం ఉంటది. సో రండి ఈ మీటింగ్ కి. శనివారం ఉంటది. శనివారం మీరు వచ్చినప్పుడు ఈ కలుసుకోండి. మీ యొక్క పాస్టర్లకి, లోకల్లో ఉండే పాస్టర్లకి చేర్చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి నెక్స్ట్ శనివారం మీటింగ్ ఉంటది. సో దీని కొరకే ఒక ప్రార్థన చేసుకున్నాం. శనివారం ఉండే ఒక మీటింగ్ ఉంది శనివారము. సో వచ్చే వాళ్ళకి భోజనము, పాస్టర్కి ఒక జత బట్టలు, పాస్టర్ ఆమెకు ఒక చీర ఉంటది. మళ్ళీ మీ సంఘంలో ఉండే పెద్దలు, ఒక నాయకుల్ని కూడా మీరు తీసుకురావచ్చు మీటింగ్ కి. సో కర్ణాటక ఉండేవాళ్ళు, స్పెషల్ గా కర్ణాటకలో ఉండేవాళ్ళు దీనిని గ్రూప్ లో పెడతాను. సో మీరు దీన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆ రోజు రండి. దేవుడు మిమ్మల్ని దీవించింది. ఇంకా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నావా? సార్ శాంతివర్ధన్ సార్. చెప్పండి పాస్టర్ గారు. సరే, ఈ నెలలో చర్చి పునాది వేయాలనుకుంటున్నాం సార్. అది ఆ విషయంలో దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి సార్. ఎవరు శాంతి? మీ మాకు చూపించండి అట్లా. సార్ నేనే సార్. మీరేనా? అవును నేనే సార్. ఈ నెల పునాది ప్రేయర్ చేస్తారా ఏమి? అవును సార్, పునాది వేస్తున్నాం సార్. ఆర్థికంగా దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేయండి సార్. చాలా మంది ఉన్నారు ఇక్కడ బునాది వేసుకొని పెట్టుకొని సంఘం కావాలి అని చెప్తుండే వాళ్ళు. సో ఇప్పుడు మన శాంతి కుమార్ పాస్ గారు ఎలా చెప్పారో అలాగనే ఈ రెండు వాళ్ళందరికీ మనం కలిసి ప్రార్థన చేస్తాం. ఎవరికి సంఘాలు కావాలనో, ఎవరెవరు బునాదులు వేసి పెట్టుకున్నారో. బెంజమిన్ పాస్టర్ గారు వందనాలు. నేను చంద్రశేఖర్ పాస్టర్. చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. మీరు ఇచ్చిన సహాయానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాము. బయట కరెంటు తీసుకుని వస్తున్నాము. ప్రజెంట్ లోపల ఇంటర్నల్ గా గాడీలు కొట్టేసి పైప్ వేసిన తర్వాత ప్లాస్టింగ్ వర్క్, ఫ్లోరింగ్ వర్క్, ఈ కరెంట్ వర్క్ కూడా కంప్లీట్ చేసి మీరు చెప్పిన సమయం లోపల పూర్తి చేస్తామయ్య గారు. మీరు చేసినటువంటి సహాయానికి ప్రత్యేకమైన వందనాలు. కొద్దిగా నాకు త్రోటు, జలుబు, ఇన్ఫెక్షన్ ఉంది. దాని కొరకు కూడా ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. సో మనం ఉండే అందరి సంఘాలకి ఎవరెవరు బునాది వేసుకొని ప్రార్థన చేస్తున్న వాళ్ళ సంఘాలు తగినంత త్వరగా అయిపోయేదానికి మనం ఒక నిజం కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఎవరెవరు సంఘాలు బునాది వేసి పెట్టుకున్నారో, ఎవరెవరికి దేవుడు సహాయం చేయాలన్నా వాళ్ళకి మీరు చేయతే మీకు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం అయ్యా, స్తోత్రం అయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభువా అయ్యా, చాలా మంది ప్రభువా బునాదులు వేసి పెట్టుకున్నారు ప్రభువా. వాళ్ళకి అయ్యా బునాదులకి ప్రభువా మీరే సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. నజరేతైన యేసుక్రీస్తు నామములో ప్రభువా వీళ్ళకి సహాయం చేయండి. నజరేతైన యేసుక్రీస్తు నామములో ప్రభువా వీళ్ళకి కావాల్సిన ఒక సహాయాన్ని మీరు అందించాలని మేము ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభువా మీ యొక్క ఆశీర్వాదము, మీ యొక్క పెద్ద ఒక కృప ప్రభా ప్రభా ఇక్కడ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా ఎప్పుడు కూడా ఉండగానే ప్రభా ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆశీర్వదించండి. ఈ సంఘాలు బునాది వేసుకునే సంఘాలకి కావాల్సిన సహాయం అయ్యా మీరు అందించాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే సహాయం చేయాలని అయ్యా ప్రార్థన చేస్తున్నాము. ఎవరెవరు బునాది వేసి పెట్టుకున్నారో వాళ్ళందరికీ ప్రభా మీరే సహాయం చేయండి. వాళ్ళందరికీ ప్రభా మీరే నడిపించండి. వాళ్ళందరినీ ప్రభా మీరే ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాము. ఆశీర్వదించి నడిపించాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కొక్కరికి మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా మీరే సహాయం చేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అయ్యా మీరే సహాయం చేసి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. నజరేతైన యేసుక్రీస్తు నామములో ప్రభా ఎవరెవరు సంఘాలు కట్టుకుంటారో వాళ్ళకి ఒక మంచి స్పాన్సర్లు మీరు తీసుకొని వచ్చి ఆ స్పాన్సర్ని ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా ఇక్కడ వాళ్ళ ఒక మంచిగా సంఘాలు కట్టుకునే దానికి వీళ్ళకి సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క దైవ సేవకులు మీరు ఆశీర్వదించి నడిపించాలని
యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 వేరే ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉందా? సార్ ప్రైరాడు సార్ ఫస్ట్ జాన్ బాబు కళ్యాణ దుర్గం చెప్పండి పాస్టర్. సార్ ఈ మంత్ ఎబినేజర్ పెంతెకోస్త్ మినిస్ట్రీ వార్షికోత్సవాలు ఉన్నాయి సార్, కొద్దిగా ప్రార్థనలు పెట్టండి. తర్వాత కెంచంబర్ అనేటువంటి ఊర్లో స్థలానికి కొద్దిగా అమౌంట్ సిద్ధపాటు కలగలేదు, ఇంకా దానికోసం ప్రార్థించండి. 10 సెంట్లు స్థలం తీసుకున్నాం, అడ్వాన్స్ అయితే కట్టినాం, ఇంకా పూర్తి అమౌంట్ కట్టలేదు, దానికోసం ప్రార్థించండి సార్. ఏం మార్క్ పాస్టర్ గారు చెప్పండి. మరి చేతినారే ప్రైజ్ రాడయ్య గారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాగున్నారా? బాగున్నా సార్. కొంచెం హైదరాబాద్ మీటింగ్ ఉంటే వచ్చాను, జర్నీలోనే చూస్తా ఉన్నానండి. ఎక్కడ? మన చర్చి కోసం ప్రార్థించాలని సార్ గుర్తు చేద్దామని. అవునా? ఓకే పాస్టర్ గారు, చూస్తాము. చెప్పేది ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినామో ఎవరైనా సహాయం చేస్తే చెప్తాను. అలాగే అలాగే సార్ ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి. సార్ కమ్దూర్ సార్, పాస్టర్ రమేష్ సార్ కమ్దూర్ నుంచి. అమ్మగారికి సార్ ఆరోగ్యం ఎంత బాగాలేదు, ఆయుస్ ఎక్కువ తగ్గిస్తుంది, బీపీ కూడా టీవీ అటాక్ అయింది. వీటి కోసం ప్రార్థన చేయాలని ప్రేయర్ రిక్వెస్ట్ కోరుతున్నాం సార్. ఓకే. అదే మందిరం కట్టుకోవాలి సార్, ప్లేస్ ఉన్నది, ఆ మందిరం కట్టుబడి కూడా ప్రార్థన చేయాలి సార్. పండి సార్, నా దావిద్ పాస్టర్ ని నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. నెల్లూరు? నెల్లూరు సార్. చర్చికి స్లాబ్ వేసుకోవాలి సార్, ప్రార్థనలో పెట్టండి సార్, దేవుడు సహాయం చేయలాగా. ఓకే. వేరే ఏదైనా ఉందా ఏ రిక్వెస్ట్? హాయ్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ల కొరకే ప్రార్థన చేస్తాము. కొంతమంది స్లాబ్ వేసుకునే వాళ్ళకి, మళ్ళీ జి రమేష్ అనే పాస్టర్ గారు కమ్దూర్లో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉన్నారు, సో వాళ్ళకి దేవుడు విడుదల కలిగి చేయాలని, మళ్ళీ ఇంకొక పాస్టర్ ల్యాండ్ తీసుకోవాలి, డబ్బు అర్థం కట్టినామని చెప్తున్నారు, వాళ్ళకి కొంచెం దేవుడు సహాయం చేయాలని, మళ్ళీ మన శాంతివర్ధన్ పాస్టర్ చెప్పిన ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ని కూడా మనము ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రతి ఒక్కొక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించాలని, వాళ్ళ అందరి అవసరాలను దేవుడు తీర్చాలని ఒక నిమిషం మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. ప్రభా జి రమేష్ పాస్టర్ అమ్మగారికే ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో ప్రభా జి రమేష్ పాస్టర్ వాళ్ళ అమ్మని మరి దీవించండి. వాళ్ళ అమ్మని ప్రభా ఆయనంత త్వరగా హాస్పిటల్ నుండి ప్రభా ఒక డిశ్చార్జ్ చేసే ప్రభా వాళ్ళని ప్రభా బయటికి మీరు తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. అయా శాంతివర్ధన్ చెప్తున్న ప్రేయర్ రిక్వెస్ట్ ని ప్రభా వాళ్ళు గుణదేసుకోవాలని ప్రభా ప్రార్థన చేస్తున్నారు. ప్రభా వాళ్ళకి మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించండి ప్రభా. డేవిడ్ పాస్టర్ కి ప్రార్థన చేస్తున్నామయ్యా. నెల్లూరులో వాళ్ళు మోల్డ్ వేసుకునే ప్రభా, వాళ్ళు మోల్డ్ వేసుకోవడానికి కావాల్సిన ప్రభా డబ్బు సహాయాన్ని మీరు అందించాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి ప్రభా. హల్లెలూయా, వాళ్ళకి కావాల్సిన సహాయాన్ని మీరు అందించాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసుక్రీస్తు నామములో వాళ్ళకి మీరు సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎవరెవరు ఇక్కడ ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పినారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నడిపించండి. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభా వీళ్ళకి మీరు సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభా. ఈ సంఘాలు కడుతుండే వాళ్ళు ఒక బాధని, వాళ్ళకి ఉండే ఒక ప్రభా ఒక రెస్పాన్సిబిలిటీని మీరు ఆశీర్వదించండి. సంఘం కట్టుకోవాలని ఒక ఆశని ప్రభా వాళ్ళకి మీరు నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించి మీరు నెరవేర్చాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభా ఇక్కడ ఉండే ప్రతి ఒక్కొక్కరిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం. వీళ్ళందరూ అవసరాలు మీరు తీర్చాలని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం అయ్యా. ఆశీర్వదించండి దానికై మీకు వందనాలు.
మా ప్రార్థన విన్నందుకే మీకు వందనాలు చెప్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.